ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, కోటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, అపోలో హాస్పిటల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, లాభాల్లో ప్రారంభమైంది, కొనసాగుతోంది. సో ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ నెక్స్ట్? అంటే ఈ రోజుకి మార్కెట్స్ కొంచెం ఇదే లెవెల్లో కొంచెం ఇక్కడ నుంచి ఇంకా కొంత ముందుకు వెళ్లే అవకాశాలు ప్రస్తుతానికి ఉన్నాయి. ఓవరాల్ గా లాస్ట్ మనం చూస్తే 1 వీక్ లో, అంటే లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ కంటిన్యూస్ గా వీక్ కావడం చూసాము. అంటే రోజు కూడా ప్రతిరోజు కూడా మైనస్ లో ఎంతో కొంత, అంటే భారీగా కరెక్ట్ కాలేదు కానీ ఒక రోజులో 70 పాయింట్లు అట్లా ఆ విధంగా కరెక్ట్ అయింది. సో దాని తర్వాత ఈ రోజే పాజిటివ్ గా ప్రస్తుతానికి నిఫ్టీ మనకి రావడం చూసాము. నేను కూడా నిఫ్టీ నెక్స్ట్ రాను రోజులు పెద్ద భారీ మూవ్ అనేది ఉండకపోవచ్చు, అంటే పెరగడము ఉండకపోవచ్చు, అట్లని భారీగా పడే అవకాశాలు కూడా పెద్దగా ప్రస్తుతం మా నిఫ్టీలో అయితే లేవు. స్టాక్ స్పెసిఫిక్ అనేది మనకి యాక్షన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి గమనిస్తే ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ చూసుకుంటే ఎన్ఎస్సిలో దగ్గర 1965 స్టాక్స్ ప్రస్తుతానికి అడ్వాన్స్ చేసుకున్నాయి. అంటే మెజారిటీ స్టాక్స్ అని కూడా బాగున్నాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం 900 పైన స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. నేను కూడా స్టాక్ స్పెసిఫిక్ ఉంటుందండి. పెద్దగా నిఫ్టీలో నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అయితే పెద్దగా భారీ మార్పు అయితే ఉండకపోవచ్చు. దీన్ని కన్సాలిడేషన్ ఉంటాం, కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు కనుక. కాలర్ ఉన్నారు సార్, విక్రమ్ కాల్ చేస్తున్నారు. విక్రమ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి శేషు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. సార్, ఇది బలరాంపూర్ చీని ప్రాఫిట్ అన్నాను 20%. ఎక్కడ ఎగ్జిట్ కమ్మంటారు? సెకండ్ వచ్చేసి జాగీ ప్రీపెయిడ్ ఇక్కడ తీసుకోవచ్చా? ఓకే అండి. బలరాంపూర్ చిన్ని మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. 13% ఈ రోజు కూడా పెరిగింది. ఎక్కడ ఎగ్జిట్ కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందండి. షుగర్ కంపెనీస్ లో బలరాంపూర్ చిన్ని అనే చాలా చాలా పాత కంపెనీ, చాలా ఓల్డ్ కంపెనీ అనమాట. ఒకప్పుడు బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. ఈ రోజు కూడా దీనికి డెట్ గా గమనిస్తే దగ్గర 3200 crores దాకా డెట్ ఉంది. బట్ కంపేర్ చేసుకుంటే లాంగ్ బ్యాక్ తో కంపేర్ చేసుకుంటే డెట్ అనేది బాగా తగ్గిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మీరు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే షుగర్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే నాట్ ఓన్లీ షుగర్ అండి, కమాడిటీస్ ఏవైనా కూడా ప్రాఫిట్ తీసుకోవాలి. క్లోజర్ గా 820 ఆ లెవెల్స్ చూడండి. అక్కడికి వచ్చినప్పుడు మీరు షుగర్ దీంట్లో బలరాంపూర్ చిన్నీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకొక స్టాక్ మీరు అడిగింది జాగల్ ప్రీపెయిడ్ గురించి అడిగారు. ఇది వద్దండి, దీన్ని బాగా పడింది అని కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అఫ్ కోర్స్ బాగా పడింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఉంటుంది. బట్ ఇదేంటి అంటే ఫండమెంటల్స్ అవన్నీ పక్కన పెట్టండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. కార్పొరేట్ గవర్నెన్స్ బయటికి అవన్నీ చెప్పకూడదు కానీ, బట్ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి జాగల్ ప్రీపెయిడ్ మీరు దూరం పెట్టండి, చాలా దూరం పెట్టండి. పెరగవచ్చు. ఆల్రెడీ ఈ రోజు కూడా ఒక 6% పెరిగింది. ఇక్కడ నుంచి 20% పెరగచ్చు, 30% పెరగచ్చు, చెప్పలేము. బట్ ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ చేస్తున్నారు. మధుసూదన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, నేను 2 స్టాక్స్ హోల్డ్ చేస్తానండి. ఒకటి ఎన్ఎండిసి స్టీల్, రెండోది ఏమో అశోక బిల్కాన్. ఈ 2 లాస్ట్ లో ఉన్నాయి. కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? అశోక బిల్కాన్ హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతానికి ఈ మొత్తం ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా చాలా మళ్ళీ అంటే లాస్ట్ ఒక 2 ఏళ్ల నుంచి బ్యాక్ స్టెప్ అంటే వెనకాలే ఉన్నాయి. 2-3 ఏళ్ల నుంచి కూడా
మధ్యలో ఒక టైంలో మంచి ర్యాలీ వచ్చాయి, తర్వాత మళ్ళీ అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతానికైతే మీరు ఉంచండి, అశోక బిల్కాన్ ఉంచండి. డెట్ కూడా కొంచెం తగ్గింది, ఇంకా 3,000 కోట్లలో ఉంది కంపెనీ. ఇంతకన్నా మనకి తక్కువకి దొరకడం అనేది పెద్ద ఇన్ఫ్రా కంపెనీస్ లో లేవు అనమాట. అయితే గ్రోత్ ఇవన్నీ లేవు. తర్వాత ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా, అంటే మొన్న బడ్జెట్ లో కానీ గమనిస్తే అంత ఇన్ఫ్రాకి గొప్పగా గవర్నమెంట్ స్పెండింగ్ అనేది లేదు. అంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉందో దాదాపు అంతే ఉంది. సో చూద్దామండి నెక్స్ట్ 2-3 ఏళ్లలో కొంచెం ఈ ఇన్ఫ్రా కంపెనీస్ కి వైపు గవర్నమెంట్, అంటే ఇన్ఫ్రా కంపెనీస్ అని కాదు, ఇన్ఫ్రా కొంచెం ఇంకా మరింత అలొకేషన్ చేసి గవర్నమెంట్ చేస్తే గానీ ఈ అశోక బిల్కాన్ లాంటి కంపెనీస్, ఇదనే కాదు అన్ని కంపెనీస్ ముందుకు వెళ్తే ప్రస్తుతానికైతే మీరు ఉంచండి. తర్వాత ఎన్ఎండిసి స్టీల్ గురించి అడిగారు. ఎన్ఎండిసి స్టీల్ లో ప్రస్తుతానికి మీరు స్లోగా ఇట్లా పెరుగుతున్నప్పుడు ఎన్ఎండిసి స్టీల్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోనండి. ప్రాఫిట్ ఉందో నాకు తెలియదు. మీరు స్టీల్ మీద ఓవరాల్ పాజిటివ్ ఉన్నాను. మీరు ఒకవేళ స్టీల్ లో ఉండాలంటే దీని నుంచి షిఫ్ట్ కాండి. ఎన్ఎండిసిలు పెద్దగా భారీగా ఏం రావండి, మనకి అద్భుతమైన రిటర్న్స్ రావు. కాబట్టి ఏంటంటే మీరు అట్లా పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ తీసుకోవాలని ప్రయత్నించేయండి. నెక్స్ట్ కాలర్ గౌతమ్ చేస్తున్నారు. గౌతమ్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారు. నమస్కారం అండి, శేషు గారు నమస్కారం అండి. నా దగ్గర క్యూమిన్స్ ఉన్నాయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా దగ్గర క్యూమిన్స్ CUMMINS ఉన్నాయి. ఓకే, స్టాక్ నేమ్ ఓకే, మీరు డౌట్ చెప్పండి సార్. లాస్ లో ఉన్నాను చాలా. దాన్ని యావరేజ్ చేయమంటారా, లాస్ బుక్ చేయమంటారా? చాలా లాస్ లో ఉన్నాను, 20% లాస్ లో ఉన్నాను. ఎంతలో ఉన్నారండి? నేను చాలా 20% లాస్ లో ఉన్నాను. నేను యావరేజ్ చేయమంటారా లేకపోతే లాస్ బుక్ చేయమంటారా? ఒకటండి, ఇప్పుడు మీరు 20% లాస్ అంటే మీరు 6,000 పైన కొన్నారా ఏంటి రీసెంట్ గా? అవునండి. ఓకే. సో మామూలుగా ఏంటంటే అండి, ఇట్లా పెరుగుతున్నప్పుడు, అందుకే పెరిగే స్టాక్స్ లో ఏంటి అంటే మనము ఓకే పెరగొచ్చేమో, బట్ అక్కడి నుంచి పడడం స్టార్ట్ అయితే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ కనీసం ఉంచండి అండి, ప్రస్తుతానికి మీరు ఉంచండి. యావరేజ్ అనేది 20% కి యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ ఉద్దేశం కమిట్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ఉంచండి, ఏం కాదు. ఇంకా కిందకు వస్తే కొనండి. ఎక్కడ కొనాలి ఏంటి అనేది మాత్రం ఇప్పుడే కాదు, వెయిట్ చేయండి. బట్ ఓవరాల్ అయితే ఉంచండి. లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కమిన్స్ లో లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయండి. అయితే కొనండి, మా యావరేజ్ కూడా అన్నారు, బట్ యావరేజ్ కూడా చేసుకోండి. కాకపోతే ఏంటంటే బిలో 5,000 వచ్చినప్పుడు, అంటే 4,800 అట్లా వచ్చినప్పుడు మీరు యావరేజ్ 4,800, 4,600 బిలో అయితే పెద్దగా రాకపోవచ్చు, అక్కడ మీరు కొనుక్కోండి. లాంగ్ టర్మ్ అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నాకు ఒక 2 స్టాక్ గురించి కావాలి. ఒకటి నాట్కో ఫార్మా, ఒక 30% లాస్ లో ఉన్నా ఈ రేట్ లో ఉంచుకోవచ్చా లేకుంటే ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకోటి ఫైవ్ లాగ్ 5% లాభాలు ఉన్నా ఎగ్జిట్ కమ్మంటారా అండి, లేకపోతే ఉంచుకోమంటారా? నాట్కోని మీరు హోల్డ్ చేయండి, యాడ్ కూడా చేసుకోండి. మళ్ళీ అదే నాట్కోలో మళ్ళీ ఇంకొక క్వార్టర్ డిసప్పాయింట్మెంట్ క్వార్టర్ అనమాట. అన్ని ఫార్మా కంపెనీస్ ముందుకు వెళ్తుంటే నాట్కో మాత్రం వెనక్కి రావడం చూస్తున్నాము. సో చూద్దామండి, ఈసారన్నా నెక్స్ట్ క్వార్టర్ లో మంచి రిజల్ట్స్ ఏమైనా పోస్ట్ చేస్తారో చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం ఒక కాల్ తీసుకొని కంప్లీట్ గా లాంగ్ టర్మ్ కూడా ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయండి, ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. నేను కూడా ఇయర్ ఎండింగ్ కి కొంచెం నాట్కోలో కూడా ఒక ర్యాలీ రావచ్చు, అంటే నెక్స్ట్ క్వార్టర్ దాని తర్వాత క్వార్టర్ కూడా కొంత ఇంప్రూవ్ అనేది రావడానికి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి ఉంచండి నాట్కో. ఇక పైన్ లార్డ్స్ గురించి అడిగారు. పైన్ లార్డ్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడిగారు. 5% ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా అని అన్నారు. ఇది కంపెనీ బిజినెస్ మోడల్ అనేది మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రస్తుతానికి ఉంచండి. ప్రస్తుతానికి ఉంచి మీరు ఇప్పుడే ఒక చిన్న అప్ ట్రెండ్ ఉంది. సో ఇట్లా పెరుగుతున్నప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకొక 5% కైండ్ ఆఫ్ ర్యాలీ కోసం మీరు చూడండి. అంటే ఇంకొక 5-6% పెరిగితే మీరు పైన్ లాబ్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ అపర్ణ చేస్తున్నారు. అపర్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నా దగ్గర జూమర్ అయిపోతుందండి 108 లో.
యాక్చువల్ గా అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అయిపోమంటారా? ఎందుకంటే కిందకు వస్తా ఉంది కానీ తిరిగి తిరుగుతుందా అండి. అలాగే నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి, ఓఎఫ్ఎస్ఎస్. నా దగ్గర 10,000 యావరేజ్ ఉన్నాయండి. మొన్న లాస్ట్ కాల్ లో తీసుకున్నాను. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటారు? ఎంతలో కొన్నారండి మీరు? నాది 10,000 యావరేజ్ లో ఉన్నాయండి. మొన్న రీసెంట్ కాల్ లో తీసుకున్నాను. ఓకే ఓకే. ఓఎఫ్ఎస్ఎస్ అనేది ఇప్పుడు మీకు చూస్తే ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్ ఫైనాన్షియల్ అంటే ప్రోడక్ట్ బేస్డ్ అండి. ఇప్పుడు మరోవైపు ఐటీ కంపెనీస్ అన్ని కూడా బాగా పడుతున్నప్పుడు ఈ ఒరాకిల్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది చాలా బాగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఒక 3-4 ఏళ్ల తర్వాత అండి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన హై గాని గమనిస్తే 21 తర్వాత మళ్ళీ ఒక హైకి వచ్చింది. దానికి మధ్యలో 25 లో వచ్చిన ఒక హై వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సో ప్రస్తుతానికి కొంచెం అంటే నేను అనుకోవడము ఇది 12,000 కూడా దాటి న్యూ హైస్, గతంలో వచ్చిన హైస్ ని క్రాస్ చేసే అవకాశం ఉంది. 12,800 నుంచి 1300 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ఎంత పెరిగినా కూడా మనకి ఇది ఎక్స్పెన్సివ్ అయితే కాదు, మీరు అర్థం చేసుకోవాలి. రిజల్ట్స్ బ్రహ్మాండంగా పోస్ట్ చేస్తున్నారు. ఇంకా మీరు ఉండగలిగితే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు కూడా ఉన్నా కూడా మీకు నేను కూడా పెద్దగా ఈ స్టాక్ లో ప్రాబ్లం అయితే లేదు. పడినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి సార్తో. సార్ చెప్పండి సార్, ఎస్బీఐ క్వాలిటీ ఫండ్ కొత్తగా తీసుకో సార్, అది లాంగ్ టర్మ్ మధ్యలో సార్, అది మ్యూచువల్ ఫండ్. ఏమన్నారు? ఎస్బీఐ క్వాలిటీ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఎస్బీఐ రమేష్ గారు మీ డౌట్ చెప్పండి సార్. ఎస్బీఐ క్వాలిటీ ఫండ్, మ్యూచువల్ ఫండ్, క్వాలిటీ ఫండ్ లాంగ్ టర్మ్ మధ్యలో సార్. అది మీరు కొన్నారా? ఏం కొనాలనుకుంటున్నారా? కొన్నాం సార్, కొన్నాం. అది మధ్య కూడా లేకపోతే లాస్ట్ నుంచి ఉంటేనా తీసేనా సార్, అది విత్డ్రా కొట్టినా. అంటే మీరు తీసుకున్నారా? తీసుకున్నాం సార్. అంటే ప్రాఫిట్ లో ఉన్నారా? ఇక్కడ కొద్దిగా లాసుల్లో ఉంది సార్, అది కొద్దిగా లాస్ లో ఉన్నారు. ఇదంతా ఇది ఇటువంటి దీనికన్నా ఏంటంటే అండి, మీరు వీళ్ళు ఉన్న స్టాక్స్ కూడా చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్, నెస్లే, బజాజ్ అటు ఎంత ఓల్డ్ ఎకానమీకి చెందిన కంపెనీస్ పాతకాలపు పద్ధతులతో ఉన్నారండి. ఇటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఈ ఫండ్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన హోల్డింగ్స్ 36 లో చూస్తే 1-2 తప్ప హెచ్డిఎఫ్సి, ఏఎంసి తప్ప మిగతాన్ని కూడా పాతవి టాటా కన్సల్టెన్సీ, ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఏంటంటే పాతకాలపు ఆలోచనలు, పాతకాల పద్ధతుల్లో చాలా మంది అనుకుంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తేనే వస్తాయండి. అది కూడా ఏంటి అంటే మంచి ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్బీఐ కదా ఏం కాదు, అట్లా కాదండి, అట్లా ఏం ఉండదు. మ్యూచువల్ ఫండ్ కూడా మీరు మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కానండి, ఎగ్జిట్ అయిపోయి మీరు ఒక పని చేయండి. థిమాటిక్ లో వెళ్ళాలనుకుంటే ఫార్మా ఒకసారి హెల్త్ కేర్ ఫండ్ ఉంటుంది, హెల్త్ కేర్ ఫండ్ లో వెళ్ళండి. హెల్త్ కేర్ ఫండ్ లో వెళ్ళండి. ఇదైతే పెద్దగా ఇప్పుడు వీళ్ళు హోల్డింగ్స్ చూస్తే ఇందులో ప్రామిసింగ్ గా 1-2 తప్ప పెద్దగా ప్రామిసింగ్ కంపెనీస్ అయితే లేవు. పెద్ద రిటర్న్స్ కూడా మీకు వచ్చేది టైం వేస్ట్ అయిపోతుంది చూస్తూ కూర్చోడం తప్ప. నెక్స్ట్ కాలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, బోత్ ఆఫ్ యూ. సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాడికో కైతాను, లారస్ ల్యాబ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? 3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగా కన్సల్టేషన్ లో ఉంది, తీసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత లారస్ అయితే ఇక ఇది అందరికి కూడా ఎవరెక్కడ కొన్నా అందరికి మల్టీ బ్యాగర్స్ ఇచ్చి ముందుకు వెళ్తున్న కంపెనీ. దానికి అనుగుణంగా రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి. కరెక్షన్స్ లో కొనుక్కున్నా అండి. లారస్ ల్యాబ్స్ లో కరెక్షన్స్ లో బాగా ఎక్స్పెన్సివ్. వన్ థింగ్ ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ లారస్ ల్యాబ్స్ బాగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ లెవెల్లో కాకుండా కొంచెం ఒక మంచి కరెక్షన్ దీంట్లో వచ్చినప్పుడు, సిగ్నిఫికెంట్ కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు దీంట్లో మీరు లారస్ ల్యాబ్స్ లో మీరు తీసుకోమని చెప్తారు. స్టాక్స్ కి సంబంధించి చూద్దాం. ఐటీసీ అండ్ అదాని పోర్ట్స్ సార్ లాస్ లో ఉన్నారు, సో ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని చెప్తే అడుగుతున్నారు సార్. ఐటీసీ ప్రస్తుతానికి హోల్డ్
ఐటీసీలో కంటైన్మెంట్ ఒక చిన్నపాటి ర్యాలీ రావచ్చు అంటే బాగా ఓవర్సోల్ లో ఉంది. సో వచ్చినప్పుడు ఐటీసీలో ఎగ్జిట్ తీసుకోండి. ఇక అదాని పోర్ట్స్ అండి, అదాని పవర్ అండి, అదాని పోర్ట్స్ సార్. అదాని పోర్ట్స్ ని కూడా మీరు ర్యాలీస్ ఎగ్జిట్ కావాలండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ మీరు ఇప్పుడైతే బౌన్స్ అయ్యింది, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు దీంట్లో ఎగ్జిట్ ప్రాఫిట్ తీసుకోండి. అదాని గ్రూప్ లో ఎగ్జిట్ తీసుకోండి. ఇప్పుడున్న మనకి చూస్తున్నాము నేషనల్ లెవెల్లో చాలా మార్పులు వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అదాని కానీ రిలయన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ లో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న కంపెనీస్ అన్నమాట. సో ఇటువంటి అంటే ఇవి కూడా ఆలోచించాలి. అదాని గ్రూప్ లో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ మనం చూస్తాము రీసెంట్ గా జంజీ ఎలా మనకి ఢిల్లీలో జరిగిందో అటువంటివి మన ఇండియాలో వచ్చినప్పుడు ఆ టైంలో మీరు చూస్తే అదాని గ్రూప్ స్టాక్స్ చాలా పడ్డాయి. కాబట్టి ఈ రిస్కులు ఉంటాయండి. కాబట్టి క్లీన్ బిజినెస్ ఉన్న కంపెనీస్ ఎంచుకోవాలి. ఏదైనా కూడా చాలా ఉన్నాయి, మనకి వేరే కంపెనీస్ ఉన్నప్పుడు రిలయన్స్ అదాని జోలికి వెళ్ళడం ఎందుకు. సో ప్రస్తుతానికైతే ఉంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకో. నెక్స్ట్ కాలర్ అంజలి చేస్తున్నారు. అంజలి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి సార్తో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ గారు. ఇప్పుడు ఫ్రెష్ గా BDL లోనండి GMR ఎయిర్పోర్ట్ తీసుకోవచ్చండి ఈ ప్రైస్ లో? GMR ఎయిర్పోర్ట్ ఇంకా BDL అండి, BDL భారత్ డైనమిక్స్. BDL అంటే మీరు ఉద్దేశం ఏంటంటే లాంగ్ టర్మ్ ఏమన్నారు? లాంగ్ టర్మ్ అండి, లాంగ్ టర్మ్. BDL అయితే మీరు స్టార్ట్ చేయొచ్చండి. 1300 బిలో వచ్చినప్పుడల్లా కూడా మీరు పిక్ చేసుకోండి. అంటే 1260 1280 దగ్గర అట్లా వచ్చినప్పుడు మీరు తీసుకోండి. BDL మళ్ళీ ప్రాఫిట్ చేసుకోండి, కంటిన్యూ వదిలేయకండి BDL అయితే. తర్వాత ఇంకోటి BDL తో పాటు ఇంకోటి ఏం అడిగారండి? కాల్ కట్ అంటున్నారు సార్. నెక్స్ట్ కాలర్ GMR ఎయిర్పోర్ట్ లో చాలా మంది ఇంతకు ముందు కూడా ఎవరు అడిగారు. సో ఇదేంటి అంటే చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, చాలా స్లోగా ఉంటుంది. ఉంచండి, కొనుక్కోండి, ఆల్రెడీ కొన్న వాళ్ళు ఉంచండి. బట్ ఏంటంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 100 రూపాయలు ఉంది, 100 రూపాయల నుంచి 200 రూపాయలకి నెక్స్ట్ 6 నెలల్లో వెళ్ళి అటువంటి కైండ్ ఆఫ్ స్టాక్ కాదండి. ఉంచండి. ఇంకా దీనికి డెట్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా 43,000 కోట్ల అప్పు ఉంది. సో అయినా కూడా వీళ్ళు సస్టైన్ అయ్యి ముందుకు వెళ్తున్నారు అంటే ఒక విధంగా గొప్ప విషయం అని చెప్పాలి. సో ఎప్పుడో మంచి విజన్ ఉందండి అందులో. GMR గ్రూప్ అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ మన రాజీవ్ గాంధీ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి, ఎప్పుడో లాంగ్ బ్యాక్ కట్టింది అది. అప్పుడే ఈ రోజు ఇలా ఉండాలి అని ఆ విజనే అద్భుతమైన విజన్ ఉంది. కాకపోతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు. బట్ ఫ్యూచర్ అంతా కూడా మన ఈ ఎయిర్పోర్ట్ బిజినెస్ లో ఉన్న కంపెనీస్ అనేది కూడా బాగుంటుంది. ఉంచండి GMR. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి సార్తో. సార్ నమస్కారం సార్, శేషు సార్ గారికి. సార్ SKF ఇండియా అనేది ఈ షేర్ కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కి, ఒక 4-5 years కి. డైరీ తయారు చేస్తారు సార్ SKF ఇండియా. ఇది 1600 రూపాయల్లో ఉంది సార్. అదేవిధంగా సార్ రీసైక్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే పాండి ఆక్సైడ్ తీసుకోమంటారా, గ్రావిటా తీసుకోమంటారా లాంగ్ టర్మ్ కి? ఇది కాకుండా ఏదైనా చెప్తారా? మీరు ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? SKF ఇండియా సార్. SKF ఇండియా అదొకటి. తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం సార్, 1 by 1 చెప్తే ఈజీ అవుతుంది మాట్లాడడానికి. మీరు వరుసగా చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ స్టాక్ గుర్తుండదు మళ్ళీ. ఫస్ట్ స్టాక్ నాకు అది సరిగా అర్థం కాలేదండి. SKF సార్, SKF ఇండియా సార్, డైరీ తయారు చేస్తుంది. SKF ఓకే రైట్ మీరు SKF ఇండియా గురించి అడిగారు. SKF ఇండియా కొనుక్కోండి. రీసెంట్ గా బాగా పడింది, మొన్న రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మంచి కంపెనీ అండి, మీరు కొనుక్కోండి. ఓకే, SKF గురించి పాజిటివ్ గా ఉన్నాను నేను. బాగా రీసెంట్ గా బాగా కరెక్ట్ అయింది. ఇప్పుడే మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్స్ నుంచే పెరగవచ్చు. కాబట్టి కొనుక్కోండి SKF ఇండియా గురించి. ఇంకా నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్టాక్ చెప్పండి.
యా సార్, కాల్ కట్ అయింది. నెక్స్ట్ హరి చేస్తున్నారు. హరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి శేషు గారితో. అక్కడ ఐఓఎల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్ 165 రూపీస్ లో కొన్నాను, ఉంచమంటారా అమ్మేయమంటారా? ఏ స్టాక్ అన్నారండి? ఐఓఎల్ కెమికల్ అండ్ ఫార్మా. ఐఓఎల్, ఓకే రైట్. ఎంత కొన్నారండి? 165. ఓకే, ప్రస్తుతం అదే రేట్ లో ఉంది. ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్, మొన్న రీసెంట్ రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. కంటిన్యూ చేసుకోండి, మీరు అమ్మకండి. ఈవెన్ 180కి హై అనమాట, 52 వీక్ హై 180. అది దాటి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయండి. ఇది 200 వైపు, టువర్డ్స్ 200 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేసుకోండి. స్టెర్లైట్ టెక్నాలజీ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా అని. యా, స్టెర్లైట్ ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ వద్దండి. స్టెర్లైట్ టెక్నాలజీస్ లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఉన్న పొజిషన్స్ నే మనం ఎలా తీసుకోవాలనేది ఆలోచించాలి తప్ప ఫ్రెష్ బయింగ్ అయితే స్టెర్లైట్ టెక్నాలజీస్ లో వద్దు. ఇది ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం అనమాట. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ కొన్ని బాగా వచ్చాయి, అయినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను ఈ లెవెల్స్. నెక్స్ట్ కాల్ సత్యనారాయణ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్తో. నమస్తే అండి, చెప్పండి. అదే ఇంటెలెక్చువల్ డిజైనర్ ఉన్నాయండి 100 షేర్లు, 800 ఉన్నాయండి. ఏమన్నారు? ఇది ఇంటెలెక్చువల్ డిజైనర్ ఇంటెలెక్చువల్ డిజైనర్ డిజైనర్ అవి ఉంచుకోమంటారా? 800 ఉన్నాయి. 100 షేర్లు 800 ఉన్నాయండి. ఇంటెలెక్ట్ డిజైన్ ఇదే కదా మీరు అనేది? ఇంటెలెక్ట్ డిజైన్ ఐరీనా అదే కదా మీరు చెప్పేది? అదే ఇప్పుడు 686 లో ఉంది అంతే కదా? అంతే. ఓకే, సో ప్రస్తుతానికి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా అంటే చాలా మంది అంటే కంపెనీని స్పష్టంగా క్లియర్ గా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు. ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా. ఓకే, సో ప్రస్తుతానికి ఇది ఉంచండి. ఈసారి మీరు లాస్ లో ఉన్నారంటున్నారు, మీ రేట్కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ తీసుకోండి. కొంచెం ఆగండి, బట్ ప్రాఫిట్ తీసుకోండి. దీంట్లో అయితే మీరు కంటిన్యూ చేసుకోకండి. నేను కూడా మీ 800 రూపీస్ కి రావడానికి అవకాశం ఉంది. 800 నుంచి నేను దగ్గరగా 880 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ తీసుకోండి. ఉంచండి, ఇప్పుడైతే అమ్మద్దు, లాస్ లో అమ్మద్దు. ఎందుకంటే లాస్ లో అంటే రిజల్ట్స్ బాగాలేకపోయి లేకపోతే కంపెనీలో ఇంకా మరింత కిందకు వెళ్తుంది అనుకుంటే అప్పుడు అమ్మాలండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొన్న రిజల్ట్స్ బాగా వచ్చాయి, తర్వాత దాని ముందు రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం దీనికి టైం ఇవ్వగలిగితే స్టాక్ లో మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వస్తుంది. ఆ అప్ ట్రెండ్ లో మీరు ఎగ్జిట్ కాండి. అయితే మరీ లాంగ్ టర్మ్ కాకుండా ప్రాఫిట్ అయితే తీసుకోండి. అంటే 880, 900 ఇంకా అంత కూడా ముందుకు వెళ్ళచ్చు. క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ప్రాఫిట్ అయితే తీసుకోండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి చేస్తున్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. అండి, జేఎం ఫైనాన్షియల్ అండ్ సమ్మాన్ క్యాపిటల్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి? జేఎం ఫైనాన్షియల్స్ ఒకటి, సమ్మాన్ క్యాపిటల్ అండి. జేఎం ఫైనాన్షియల్స్ అయితే వద్దండి. సమ్మాన్ క్యాపిటల్ కూడా రెండు కూడా అవాయిడ్ చేయండి. జేఎం వద్దు, సమ్మాన్ క్యాపిటల్ కూడా అవాయిడ్ చేయండి. రెండు కూడా అవాయిడ్ చేయండి, అస్సలు తీసుకోవకండి. నెక్స్ట్ రామ్కో ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలని? రామ్కో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రామ్కో ఇండస్ట్రీస్ ఎక్కడ కొన్నారో చెప్పలేదు, బట్ ప్రస్తుతానికి రామ్కోని మీరు కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. వెల్కమ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.